అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 5వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అదృష్ట యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. కష్టపడి పని చేస్తారు. చేపట్టే పనులు సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు. ఫలితాలను సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు తొలగిన ఒత్తిడి తగ్గుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగిన వృత్తి ఉద్యోగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. గందరగోళ పరిస్థితులు తొలగిన ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభవార్తలను వింటారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టిన పనిలో పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. తోటివారి సహకారం లభిస్తుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు. తోటివారి సూచనలు మేలు చేస్తాయి. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందినం. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మిత్రులతో వివాదాలు తొలగిన దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. కష్టించిన ఫలితం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో చికాకులు తొలగిన, ఇతరుల సహాయ సహకారాలు అందిన, ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన, అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తొలగిన, వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగిన, నూతన వాహన యోగం ఏర్పడిన, ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రుల సహకారం లభిస్తుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్రహబలం అనుకూలిస్తుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.